లంబసింగి టీం. మీకు వచ్చిన బెస్ట్ ప్రపోజల్ ఏంటి దివి? ఎప్పుడు ఉండేది ఎవరైనా నాకు లెటర్ రాసిస్తే చాలా బాగుంటుందని. లవ్ లెటర్ కదా. ఎవడైనా నిజంగా పెన్ను పేపర్ పెట్టి కొంచెం కష్టపడి ఓ కవితో నాకు నువ్వంటే ఇష్టమనో రాసిస్తారేమో అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అలా ఎవ్వరు జస్ట్ నేను ఫిలిమ్స్కి వస్తాను అని అయితే అనుకోలేదు ఎప్పుడు. నేను ర్యాంప్ వాక్స్ ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. నేను ఇంట్లో బాత్రూంలో ఇంట్లో ట్రై చేస్తూ ఉండేదాన్ని. ర్యాంప్ వాక్ చేసావా? కొంచెం సీరియస్ గా మాట్లాడుతున్నా. ఓకే ఓకే, నాకు చిన్న డౌట్ వచ్చింది అందుకే సీరియస్ గా మాట్లాడు. ఓకే ప్లీజ్. ఎప్పుడైనా ఫేస్ మీద రిజెక్షన్స్ వచ్చాయా? ఒకళ్ళు సన్నగా ఉన్నానని రిజెక్ట్ చేశారు, ఒకళ్ళు లావుగా ఉన్నానని రిజెక్ట్ చేశారు. సన్నగా అవ్వమంటారు, సన్నగా అయితే రిజెక్ట్ చేస్తారు. రీసెంట్గా ఒక సినిమాలో నేను సెలెక్ట్ అయి రవితేజ గారి పక్కన నేనున్నాను అందులో సార్ పక్కన లీడ్ లాగా. ఇంకొక 5 daysలో షూట్ స్టార్ట్ అవ్వాలి. రాత్రికి రాత్రి ఆ అమ్మాయి మారిపోయింది. లంబసింగి టైటిల్ కి కింద ప్యూర్ లవ్ స్టోరీ అని ఉంది. మీ లైఫ్ లో ప్యూర్ లవ్ స్టోరీ ఏంటి? We fell in love, we were in a relationship. నీకు ఇక్కడ సెట్ కాదు అని నన్ను మెంటలీ చెప్తుండేవాడు. నన్ను సీరియస్గా ఎప్పుడైనా నువ్వు రా, నువ్వు వచ్చేయి అంటే నేను వెళ్ళిపోతాను అన్నీ వదిలేసి. నేను ఇంతలాగా సిన్సియర్గా లవ్ చేస్తున్నా అంటే అతను ఎంత బాగా చూసుకొని ఉంటాడు నన్ను. హీ ఈస్ ద బెస్ట్, ఫెంటాస్టిక్. సో అమ్మాయి మంచిది కదరా. వేరే వాళ్ళు తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా వీడి మాట ద్వారా ఆ అమ్మాయిని జడ్జ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయిని కార్నర్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ విత్ ద గర్ల్, విత్ ద బాయ్ ఆల్సో. సో ఇట్లాగే ఒకడు 2 సార్లు కలిసాడు, ఫోన్ చేసాడు, అయిపోయింది కాఫీ బిల్, ఐ డోంట్ హ్యావ్ ఎ పెనీ ఇన్ మై పాకెట్స్. సో మీరు కట్టేయండి, మీకు మంచి రోల్ అండి, మీరు చాలా పైకి వెళ్తారండి, మీరు సూపర్ స్టార్ అవుతారండి అని చెప్పాడు. వాడు ఆపర్చునిటీ ఇద్దామని వచ్చాడా లేకపోతే బిల్లు కట్టించు నన్ను వాడుకొని ఆపర్చునిటీ తీసుకుందామని వచ్చాడా? ఫోక్ సాంగ్ ఒకటి చేశాను. కమెంట్స్ అన్ని నెగిటివే, ఒక్క కమెంట్ కూడా పాజిటివ్ లేదు. దీనికి డాన్స్ రాదు, దీనికి ఇది రాదు, నువ్వేంటి ఇలా ఉన్నావు, నీ డాన్స్ ఏంటి ఇలా ఉంది. యూట్యూబ్ వ్యూస్తో వేరే వాడిని క్రష్ చేసి ఆ వ్యూస్తో వచ్చే డబ్బులతో హౌ కెన్ యూ ఫీడ్ యువర్ సెల్ఫ్? దిస్ ఇస్ ఎ సెల్ఫ్ అబ్యూస్. చాలా సినిమాల్లో నా రిజెక్షన్స్ వచ్చినాయి. ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళాను, ఎన్ని ఆఫీస్లకు వెళ్ళాను, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ రాదు. నేను బాలేనా, నాలో ఏమైనా ఫాల్ట్ ఉందా, నా యాక్టింగ్ బాలేదా, షవర్ ఆన్ చేసుకొని ఇలా మోసుకొని ఎన్నోసార్లు ఏడ్చుంటాను నేను. మా పేరెంట్స్ బయట వినిపిస్తే వాళ్ళేమని అంటారు అనుకుంటారు, తిడతారు రివర్స్లో. నా రూమ్లో దిండు కప్పేసుకొని ఇలా ఫేస్ దాని లోపల కవర్ చేసుకొని చాలాసార్లు ఏడ్చుంటాను. నాకు గుర్తు తెచ్చుకుంటే కూడా నాకు ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ వస్తుంది.